హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వచ్చాయి. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అవసరమైన మిత్రులకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు జాబ్ అప్డేట్స్ అనేది మిస్ కాకుండా నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నా ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూల యథావిధిగా కొనసాగిస్తారా? టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా, యథావిధిగా కొనసాగుతాయా అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ పరీక్షలు మళ్ళీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతున్నా నిర్ణయం వెలువడలేదు. సాంకేతిక అడ్డంకులు. టీఎస్పీఎస్సీ నిబంధన ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉన్నారు. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షల నిర్వహణపైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా చైర్మన్, 3 సభ్యుల రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్ రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని నిపుణులు చెబుతున్నట్టు మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంలో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్తో తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరిని యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్, 3 సభ్యుల రాజీనామా ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది. చైర్మన్తో పాటు సభ్యులను ఉండాల్సిన అర్హతలు, అనుభవ వివరాలు కమిషన్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లో కార్యాచరణ మొదలు కానుందంటూ మనం ఇక్కడ వార్తను కూడా చూడొచ్చు. 15,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి. ప్రభుత్వానికి బీఈ, డిఈడ్ అభ్యర్థుల సంఘం వినతి. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని రాష్ట్ర బీఈడి, డిఈడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధంగా మరో నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించాలని, ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్ల టెట్, బదిలీల, ప్రమోషన్ల ప్రక్రియ, కోర్టు కేసుల, లోక్సభ ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేర్లతో భర్తీ ప్రక్రియను జాప్యం చేయొద్దని తెలిపారు. రాబోయే 6 నెలల వరకు పదవి విరమణ ద్వారా ఖాళీ అయ్యే
వాటికి కూడా అనుబంధ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రమోషన్ ద్వారా ఏర్పడే మరో 9,000 ఖాళీలను కలిపి మెగా డిఎస్సి వేయాలని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు అంటూ మనం ఇక్కడ ఒక డిఎస్సికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. ప్రజాపాలనకు శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం 28 నుంచి 10 రోజుల పాటు కొనసాగనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యత అంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలకు నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవని గుర్తించింది. ఈ క్రమంలో కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం పైన ఈ నెల 24 నుంచి నిర్వహించే కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నట్లు మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. 28 నుంచి రేషన్ దరఖాస్తులు, మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక అంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 89.98,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ చేసిన ఆహార్ కార్డులు 54,39,000, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 35,59,000గా మనం ఇక్కడ చూడొచ్చు. ట్రాఫిక్ చలానాపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్న పోలీసులు. డిస్కౌంట్పై గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనట్టు మనం ఇక్కడ చూడొచ్చు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు, ఆర్టీసీ బస్సులకు చలాన్స్లో 90%, బైక్స్, ఆటోలకు 80%, కార్లు, హెవీ మోటార్ వెహికల్ ట్రక్స్కు 60% డిస్కౌంట్ ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. పేపర్లు 6, పరీక్షలు 7. 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులకు అవకాశం. వేర్వేరుగా జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం ఎగ్జామ్ నిర్వహణ. 7 రోజుల పరీక్షలు జరిగే ఛాన్స్. ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన ఎన్సీఆర్టీ అంటూ మనం ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక వార్తను చూడొచ్చు. ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 6 పేపర్లకు 7 రోజుల పాటు పరీక్ష నిర్వహించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రధాన సైన్స్ పరీక్షలో అంతర్భాగమైన భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే 6 పేపర్లకు 7 రోజుల పరీక్ష నిర్వహిస్తారు. 2 ఏళ్ల క్రితం 10వ తరగతి పరీక్షా పేపర్లను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించారు. అయితే సైన్స్లో జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రాలు వేరువేరుగా సబ్జెక్టులు ఉంటాయి. ఈ రెండింటిని 2 స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. అన్ని సబ్జెక్టులకు ఒకే సమాధాన పత్రాన్ని ఇవ్వనుండగా ఒక సైన్స్ పేపర్కు మాత్రం 2 ప్రశ్నపత్రాలు, 2 జవాబు పత్రాలు ఇస్తున్నారు. జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రాల ఉపాధ్యాయులు 2 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. 40 మార్కులకు భౌతిక, మరో 40 మార్కులకు జీవశాస్త్రం పేపర్ల పరీక్షకు ఒకే రోజు నిర్వహించడంతో కాస్త గందరగోళానికి దారితీస్తుంది. విద్యార్థులు కూడా సరిగ్గా సన్నద్ధం కాలేకపోతున్నారు. దీంతో సైన్స్ పేపర్లకు 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్టీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. పద్మశ్రీని వాపసిస్తున్న మోదీ ఇంటి ముందు ఫుట్పాత్పై అర్జున అవార్డును ఉంచిన రెజ్లర్ బజరంగ్. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బ్రిడ్జ్ సన్నిహితుడు సంజయ్ ఎన్నికపై నిరసన. ఇండియా రెజ్లింగ్లో వివాదాలకు ఇప్పట్లో పులిస్టాప్ పడేలా లేదు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఎన్నికవడంపై నిరసనగా స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి వాపసు ఇచ్చేశాడు. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానికి తిరిగి ఇచ్చేస్తానంటూ శుక్రవారం కర్తవ్య పథలో ప్రధాని నివాసానికి వెళ్తున్న బజరంగ్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పద్మశ్రీ అవార్డును ప్రధాని ఇంటి ముందు ఫుట్పాత్పై పెట్టి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం నుంచి నేను ఈ గౌరవాన్ని అందుకున్నా, అయితే ఈ గౌరవం ఉన్నప్పటికీ నేను ఈ దేశ పుత్రికల గౌరవాన్ని కాపాడలేకపోయాను. కాబట్టి ఈ అవార్డును
ఉంచుకునే అర్హత నాకు లేదు. పీఎంను కలిసేందుకు నేను ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్న దానిలో నిజముంది. అందుకే ఆయనను కలవలేకపోతున్నా. పద్మశ్రీ అవార్డు నెలపై ఉంచలేను కాబట్టి ఈ లెటర్పై పెట్టి వెళ్తున్నా. దీన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళలేను. మహిళా రిజర్వ్ల స్వర్ణం ఇంకా మీకు చేరలేదు. భవిష్యత్తులో అది మీకు చేరినట్లయితే దయచేసి వారికి న్యాయం చేయండి అని బజరంగ్ పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నూతన మంత్రివర్గం యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు వారి కేటాయించిన శాఖలపైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న పనులు, అభివృద్ధిపైన సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై డిసెంబర్ 20న రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 6,72,000 కోట్లకు పైగా గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో అప్పులు చేసినట్లు, వడ్డీల కింద సంవత్సరానికి 67,000 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఉద్యోగ ఖాళీలు, నియామకాలపై కూడా శ్వేతపత్రం పెడితే బాగుండేదని రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. 2.5 లక్షల పోస్టులను భర్తీ చేయాలి అంటూ గత 9 ఏళ్లలో దాదాపు 60,000 మందికి పైగా రిటైర్ అయ్యారు. దాదాపు 4,000 మంది ఉద్యోగులు సర్వీస్ను పొడిగించారు. రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగుల కోసం వేల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే వారిని విస్మరించడం విచారకరం. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే సమయానికి 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి అదనంగా ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. అంతకుముందు నుంచి ఖాళీ ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయలేకపోగా రిటైర్ అవుతున్న వారి స్థానంలోనూ రిటైర్మెంట్ చేయలేదంటూ నిరుద్యోగులు వాపోతున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. 27 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి ప్రారంభమై జనవరి 6వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. పరిశీలనలకు 70 మంది అధికారులకు ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్షకు హాజరైనట్టు మనం ఇక్కడ చూడొచ్చు. పోలీస్ పోస్టింగుల్లో సిఫార్సుల సంస్కృతికి తెర. సిఫార్సు రేఖలు తెస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామన్న కొత్వాల్ శ్రీనివాస్ రెడ్డి అంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. పోలీస్ శాఖలో పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖల సంస్కృతికి తెరదించే దిశగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. పోలీస్ శాఖలో పోస్టింగ్ల కోసం రాజకీయ నేతల సిఫార్సులు లేఖలు పంపుతున్న వైనంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాధానంలో ఈ సంకేతం కనిపిస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ కమాండర్ కంట్రోల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన నగర పోలీస్ వార్షిక నివేదిక 2023 విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ అధికారులు ఎవరిని ఎక్కడ నియమించాలనేది ప్రతిభా సామర్థ్యం ఆధారంగా నిర్ణయించే అంశాలు. పైరవీలు, పైవాళ్ల దయతో వస్తామంటే కుదరదు. సిఫార్సు లేఖలో వచ్చే వారికి కూడా యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో రాస్తాం. అది భవిష్యత్తులో వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ప్రభావం చూపుతుందంటూ కొత్వాల్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టాషీల్డ్కు అవార్డు. నగరానికి మెడిటెక్ వెల్నెస్ కంపెనీ ఇన్స్టాషీల్డ్ జేమ్స్ ఆఫ్ గుజరాత్ అవార్డ్స్ కాన్క్లేవ్ 2023లో బెస్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అవార్డును అందుకుంది. ఈ రంగానికి విశేషమైన సహకారం అందించినందుకు గుర్తింపు పొందింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ అహ్మదాబాద్లో జరిగిన ఒక వేడుకలో దీనికి సంస్థ ప్రతినిధులకు అందజేశారు. తాము తీసుకొచ్చిన టెక్నాలజీ ఇన్నోవేషన్ల కారణంగానే ఈ గౌరవం దక్కిందని ఇన్స్టాషీల్డ్ పేర్కొంది అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. కరెంట్ అఫైర్స్. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2023 డిసెంబర్ 20న క్రీడా పురస్కారాలను ప్రకటించింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకి రెడ్డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకు గెలుచుకున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పర్పస్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ క్రీడాకారులు అని అడిగే అవకాశం ఉంటుంది. బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఇద్దరు కూడా సంయుక్తంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డును గెలుచుకోవడం జరిగింది. మొత్తం 26 మంది అర్జున అవార్డును ఎంపికయ్యారు. క్రికెట్ మహమ్మద్ షమి, తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్, మహమ్మద్ ఉసాముద్దీన్, అజయ్ కుమార్ రెడ్డిలకు అర్జున అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 9న ఢిల్లీలో క్రీడా పురస్కారాలు అందజేశారు. ప్రముఖ రచయిత తజ్జాయిజుల్లా పతాంజలి శాస్త్రి రాసిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు లఘు కథల సంపుటికి
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు 2023 సంవత్సరానికి ఈ అవార్డులను ఢిల్లీలో 2023 డిసెంబర్ 20న ప్రకటించారు. తెలుగులో పతంజలి శాస్త్రి ఈ పురస్కారాన్ని దక్కించుకున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీని తెలుగులో అందుకున్న వ్యక్తి పతంజలి శాస్త్రి. ఆయన రాసిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల సంపుటికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఎగ్జామ్ పర్పస్లో తెలుగు భాష నుంచి ఎవరు ఈ పురస్కారాన్ని కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నట్టు అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, పతంజలి శాస్త్రి. ఆయన రాసిన పుస్తకము రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు లఘు కథల సంపుటికి ఈ అవార్డు వచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఐస్లాండ్లోని ఉసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను 2023 డిసెంబర్ 20న అందజేసింది అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. 2023 లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను 2023ను ఎవరు ఏ దేశానికి చెందిన వారు అందించారని అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఐస్లాండ్లోని ఉసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం వారు ఈ అవార్డును భారతదేశానికి అందించడం జరిగినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అమరరాజా అవార్డుల ప్రదానం. ఏటా ఇస్తున్న ది అమరరాజా బెటర్ వే అవార్డ్స్ను అమరరాజా పరిశ్రమ యాజమాన్యం ఈ ఏడాది 3 ప్రదానం చేసింది. ఉపాధి అవకాశాలు సృష్టించి గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్న వారిని అవార్డుకు ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎనర్జీ, మొబిలిటీ ఈడీ హర్షవర్ధన్ గౌరీనేని అవార్డులు నగదు బహుమతి అందజేశారు. గ్రామీణుల ఆదాయం పెంచుతున్నందుకు రేషన్ సూత్ర ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తమ వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేస్తున్నందుకు భూమ్య ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, మహిళా సాధికారత కృషి చేస్తున్నందుకు శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలు ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో 77 మందికి విశిష్ట రైలు సేవా పురస్కారాలు అంటూ మనం ఇక్కడ మరొక అప్డేట్ చూడొచ్చు. మెరుగైన పనితీరుకు 77 మంది అధికారులు, ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే విశిష్ట రైలు సేవా పురస్కారాలు అందించింది. డివిజన్లు శాఖలకు 36 ఎఫిషియన్సీ షీట్లను ప్రదానం చేసింది. దక్షిణ మధ్య రైల్వే 68వ రైల్వే వారోత్సవాలు శుక్రవారం ఇక్కడ రైలు నిలయంలో జరిగాయి. జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అవార్డులను అందించారు. ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్ను సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్లు సంయుక్తంగా పొందగా డిఆర్ఎంలు భరత్ కుమార్ జైన్, ఏ నరేంద్ర పాటిల్ అందుకున్నారు. జనరల్ మేనేజర్ మాట్లాడుతూ మిషన్ ఎలక్ట్రిఫికేషన్ సాధించే దిశగా జోన్ రికార్డు స్థాయిలో 1017 రూట్ కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరించామని వాళ్ళు పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూత. ఇమ్రోజ్గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్జిత్ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత అమృతా ప్రీతం మధ్య 4 దశాబ్దాల బంధం ఉంది. ముంబైలో క్యాండీవిల్లీలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారంటూ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇమ్రోజ్గా పేరు పొందిన వ్యక్తి ఇందర్జిత్ అని గుర్తుంచుకోండి. ఈయన ప్రముఖ కవి. గణతంత్ర దినోత్సవాలకు మాక్రాన్. వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న 75వ భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన వేడుకల్లో పాల్గొనబోతున్నారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటున్న 6వ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ రికార్డు ఎక్కబోతున్నారు. గతంలో ఫ్రాన్స్ నుంచి 5 అధినేతలు భారత రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి 2024 గణతంత్ర దినోత్సవానికి భారత ప్రభుత్వం తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. కానీ జనవరిలో భారత్లో పర్యటించలేనని ఆయన అశక్తత వ్యక్తం చేశారంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన బహుళ ప్రయోజనాల సమ్మేళనాలు అని కెమిస్ట్రీకి సంబంధించిన అంశం ఉంది. గోవుల కోసం ఆర్యుల యుద్ధం గవిష్టి అంటూ మనం ఇక్కడ టీఆర్టీకి సంబంధించి చరిత్రను కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.